ఓకే, మీ చర్చిలో జాస్తిపుత్రులు అమ్మేసి కొనుక్కోవట్లేదా? ఆ ధర్మశాస్త్రం కాదా? పుడార్ల పండుగ, పన్నసాల పండుగ అంటూ ధర్మశాస్త్ర పండుగలు మీరు ఆచరించట్లేదా? పస్కా పండుగ అంటే ఏస్టర్ పండుగ మీరు జరుపుకుంటలేదా? ఆదివారం విశ్రాంతి దినంగా మీరు భావించట్లేదా? చార్లెస్ గారు, నేను ఏ పండుగ ఆచరించడం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన ఏ క్రియ అనుసరించడం లేదు. ఇక్కడ వాదన మీకు నాకు మధ్య జరుగుతుంది. మీరు 2 నిబంధనలు పాటిస్తున్నారు, నేను కొత్త నిబంధనలు మాత్రమే పాటిస్తున్నాను. బయట వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని 25 ప్రశ్నలు అడిగాను, ముందు వాటికి సమాధానం చెప్పండి. సరే చెప్తాను, చెప్పే ముందు నేను ప్రశ్న అడగమంటావా? ఆ, ఆదివారం రోజున కూడుకుని ఆరాధించిన బైబిల్ ఎక్కడుంది? దేవుడు ఆజ్ఞాపించిన ఒక చోటైనా చూపించగలవా? వాళ్ళు కూడుకున్నారు, వీళ్ళు కూడుకున్నారు అని చెప్పడం కాదు, దేవుని ఆజ్ఞ చూపించు. మీరు మనుషులు కల్పించిన పద్ధతులు పాటిస్తున్నారు, మేము దైవాజ్ఞ నెరవేరుస్తున్నాం. ఆదివారం ఆరాధన కూడుకోవడం ఆజ్ఞ అని నేనేం మీతో అనలేదు కదా. శనివారం ఆలయంలో కూడుకుని ఆరాధించడం ఆజ్ఞ అని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, విశ్రాంతి దినాన్ని ఆలయంలో కూడుకుని దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఎప్పుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు? మీరు నాకు చెప్పండి. సబ్బాత్ ఆరాధన అంటున్నారు కదా, సబ్బాత్ రోజునే దేవుణ్ణి ఆరాధించాలని ఆజ్ఞ మీరు చూపించగలరా? వాళ్ళు పాటించారు, వీళ్ళు పాటించారని చెప్పడం కాదు, పాటించాలని బైబిల్ ఎక్కడుందో మీరు నాకు చూపించండి. అది యూదులు ప్రతి శనివారాన్ని యూదులు పాటించారు, ఇశ్రాయేలు పాటించారు అనకండి, దైవాజ్ఞ చూపించారు. సరే, అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం అన్నారు కదా, నా 25 ప్రశ్నలకి మీ సమాధానం ఏంటి? మొత్తం నువ్వు చూపించడం తర్జుమా పొరపాట్లే. కొట్టివేయబడింది అని రాయబడ్డ ప్రతి చోట బల్లు నైవేద్యాల గురించి మాత్రమే రాయబడింది. ధర్మశాస్త్రం కోసం, పదార్థాల కోసం ఏమాత్రం రాయబడలేదు. నీ ప్రశ్నలన్నిటికీ ఇదే నా జవాబు. ఒకే జవాబు అంటే ఇదా? తర్జుమా పొరపాట్లు అంటున్నారు కదా, మూల భాషలో ఎప్పుడైనా ఈ వచనాలు కంపేర్ చేసి చూసారా? లేదు. చూడలేదా? చూడకుండా తర్జుమా పొరపాట్లు అని మీరెలా చెప్తున్నారు? ఇప్పుడే తేల్చేస్తాం, తర్జుమా పొరపాటో మీ పొరపాటో. చూడండి, నేను మిమ్మల్ని 25 ప్రశ్నలు అడిగాను, అందులో 33 రెఫరెన్స్లు వాడాను, వాటిలో ఒక్కడు కూడా తర్జుమా లోపం లేదు. ఇప్పుడు చెప్పండి మీ సమాధానం ఏంటో. మాస్టర్ గారు చెప్పండి, మన వాదన ఓడిపోయినట్టేనా? కాదు, మనదే సత్యం. అయితే సమాధానం చెప్పండి. 25 ప్రశ్నలు మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఓడిపోయారు అనుకోమంటారా? చెప్పండి. చెప్పండి పాస్టర్ గారు. చెప్పండి సార్.